ఒక అబ్బాయి రైలులో కిటికీ బయట చూస్తూ ఉత్సాహంగా అరుస్తాడు. నాన్నా, చూడండి, చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయి. నాన్న నవ్వుతాడు. పక్కనే కూర్చున్న ఓ యువజంట ఆ అబ్బాయి పిల్లల మాదిరి ప్రవర్తనను చూసి ఆశ్చర్యంగా, కొంచెం కనికరంతో చూస్తుంది. కొద్దిసేపటికి ఆ అబ్బాయి మళ్ళీ ఉత్సాహంగా అంటాడు, నాన్నా, చూడండి, మేఘాలు మనతో పాటు పరిగెడుతున్నాయి. అది విని ఆ జంట ఆ వృద్ధుడితో అడుగుతుంది, మీరు మీ కుమారుణ్ణి ఒక మంచి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి చూపించండి అని అంటారు. అలా ట్రైన్లో ఉన్నాళ్లంతా ఆ తండ్రి కొడుకులను చూసి హేళనగా మాట్లాడుతుంటారు. వృద్ధుడు చిరునవ్వుతో సమాధానమిస్తూ చెబుతాడు, తీసుకెళ్లాను. మేము ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం. నా బిడ్డ పుట్టుకతోనే కన్నులు కనిపించవు. ఈరోజే మొదటిసారి తన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఆది విన్నా వాళ్ళంతా సిగ్గుతో ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది.